నెల్లూరు జిల్లా అల్లూరు రోడ్ స్టేషన్ సమీపంలో చండీగఢ్ మదురై సూపర్ ఫాస్ట్ రైలు దోపిడీకి గురైంది. దొంగలు సిగ్నల్ వ్యవస్థను ట్యాపింగ్ చేసి రైలును ఆపి ప్రయాణికులపై దాడి చేసి ఆభరణాలు, నగదు దోచుకున్నారు. రాత్రి 10 గంటల సమయంలో అనుకోకుండా హోమ్ సిగ్నల్ ప్రమాదానికి గురి కావడం వల్ల ట్రైన్ను నిలిపారు. దుండగులే ట్రాకుపై సమస్యను సృష్టించి 20 నిమిషాలు నిలిపివేశారని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని రైల్వే డీఎస్పీ మురళీధర్ తెలిపారు. దీంట్లో భాగంగా 20494 కంటే ముందు ఈ 12863 బెంగళూరు టహోరా ట్రైన్ పాస్ అవ్వడం జరిగింది. అది అంటే స్లోగా దాంట్లో అఫెండర్స్ ఏం చేస్తారంటే బయట ఒక ఇద్దరు బయట లోపల బయట అఫెండర్స్ ఆ సిగ్నల్ పాయింట్ దగ్గర ఒక కాయిన్ కానీ లేకపోతే ఒక ఐరన్ కానీ జంక్షన్ బాక్స్ దగ్గర పెట్టేసి పెడితే ఆ సిగ్నల్ పాయింట్ దగ్గర ఆ ట్రైన్ కొద్దిగా స్లో అవుతుంది. అంటే ఆ సిగ్నల్ జంప్ అయ్యి గ్రీన్ సిగ్నల్ టు ఎల్లో టు రెడ్ సిగ్నల్ కావచ్చు. అప్పుడు ట్రైన్ స్లో అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బయట ఉండే బ్యాచ్ మాట్లాడేసుకొని లోపల ఈ స్లీపర్ కోచ్ మామూలు స్లీపర్ కోచెస్ ఆర్డినరీ ప్యాసింజర్స్ దగ్గర ఆ చైన్ స్నాచింగ్ అటెంప్ట్ చేస్తాం. దీంట్లో భాగంగా ఇప్పుడు ఈ ట్రైన్ ఒకటి హౌరా టు బెంగళూరు పాస్ అయింది.